ఎలకతుర్తిలో కేసీఆర్ సభ ఏదైతే నిర్వహించడం జరిగిందో ఆ సభకు 10 లక్షల పైచీలకు జనాలు రావాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ అయితే సభ నిర్వహించడం జరిగింది. మొత్తానికి 10 నుండి 15 లక్షల మధ్యలో జనాలు అయితే వచ్చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి వచ్చినటువంటి ప్రజలు 10-15 లక్షల మధ్యలో మొత్తానికి ప్రజలైతే ఆ సభను విజయవంతం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ సభ ఎట్లా నడుస్తుంది, కేసీఆర్ మరి ఏం స్పీచ్ ఇవ్వబోతుండు, ఏం మాట్లాడబోతుండని రేవంత్ రెడ్డి, అటు పొంగులేటి, ఇటు సీతక్క, ఇక వీళ్ళంతా ఇంకా మిగతా మంత్రులు కూడా వాళ్ళ పేర్లు అవసరం లేదు, కాకపోతే వాళ్ళు కూడా ఇక ముఖ్యంగా కోమటిరెడ్డి, ఇక వీళ్ళందరూ ఎవరింట్లో వాళ్ళు టీవీలు పెట్టుకొని కూర్చున్నారంట. మరి కేసీఆర్ ఏం స్పీచ్ ఇవ్వబోతుండు, ఏం చెప్పబోతుండు, మరి మన పథకాల గురించి మాట్లాడతాడా, మరి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడా, మరి గతంలో కేసీఆర్ చేసినటువంటి పనుల గురించి మాట్లాడతాడా, మరి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతుండనేటువంటి ఆశతోని మొత్తానికి గంట సేపు టీవీ మీదే కూర్చున్నారట. ఇవాళ మనకేం పది లేదు, మనకున్న ప్రతిపక్షమే కేసీఆర్ ఇచ్చే స్పీచ్ తప్పకుండా వినాలే అని రెడీ అయిపోయి ఆ టీవీ ముంగట కూర్చున్నారట. ఇక దానికంటే ముందే వాహనాలు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుండి పోతూ ఉన్నాయి, పోలీసు వాళ్ళతోని మొత్తానికి సంభాషణలో ఉన్నారట మంత్రులు. ఏది వచ్చే వాహనాలన్నీ డైవర్షన్ చేయండి, పార్టీ దిక్కు కాకుండా వేరే వైపు తరలించేటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా అందులో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ పోలీసు వాళ్ళకు ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అట్లాంటి ప్రయత్నాలు చేసిండ్రంట. ఎందుకంటే కేసీఆర్ సభను ఫెయిల్ చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉంటుంది కాబట్టి. కానీ రాష్ట్రంలో నలుమూలల ఏం జరిగిందంటే పోలీసు వాళ్ళు ఎలా అయితే రోడ్ల మీద బయట నిలబడి ట్రాఫిక్ జామ్ గురించి వచ్చే వాహనాలను ఎలా అయితే తరలిస్తూ ఉన్నారో ఏకంగా వీళ్ళే ఏది బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆ బండ్లలో వచ్చినటువంటి నాయకులు వాళ్ళంతా రోడ్డుపైకి వచ్చేసి వాళ్ళే బండ్లను తరలిస్తూ ఉన్నారు. సభకు రూటు ఇటువైపు ఉంటుందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే పోలీసు వాళ్ళు మొత్తానికి బండ్లను సభ వైపు పంపించినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. అంటే తప్పించే ప్రయత్నం చేసిండ్రు. మరి వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది చేసిరా, మరి కేసీఆర్ సభను ఫెయిల్ చేయాలని చేసిరా, మరి ఎందుకు చేసారో తెలియదు. మొత్తానికైతే కేసీఆర్ సభ దగ్గర మాత్రం బ్రహ్మాండంగా జనాలు అయితే వచ్చేసారు. సభ మాత్రం బ్రహ్మాండంగా పాస్ అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి గుండెల్లో మళ్ళా భయం పుట్టింది. ఇకపోతే వీళ్ళ అంచనాలన్నీ తారుమారైపోయినాయి. ఇక దినపత్రికలో వార్తలు చూసుకుందాం. ఇక కేసీఆర్ సభ గురించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు జనాలు. అబ్బా ఏమన్నా వచ్చిరా, ఎట్లన్నా వచ్చిరా, ఇగో ఇట్లాంటి పదాలే వినబడతా ఉన్నాయి. ఏ గ్రామంకి వెళ్ళినా అవే మాటలు వినబడతా ఉన్నాయి. అరే కేసీఆర్ సభ బ్రహ్మాండంగా నడిచింది, ప్రజలు అడ్డగోలుగా వచ్చేసినారు. ఈ రకంగా ఒక జాతర నెలకొన్నది. ఒక జాతర ఏదైతే మనం జాతరకైతే ఎట్లా పోతామో అలాంటి జాతర ఒక వాతావరణం అయితే నెలకొన్నది. మొత్తానికి వరంగల్ రోడ్డు మొత్తం స్తంభించిపోయింది. ఇకపోతే అభద్రతలో కేసీఆర్ ఉన్నాడంట. ఏది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈయన టీవీ ముంగట కూర్చున్నాడంట. కేసీఆర్ ఏం చెప్తాడో, మరి ఏం మాట్లాడతాడో, మరి నా గురించి చెప్పడా ఈయన పేరే బలకలేదంట కేసీఆర్. అంత పెద్ద స్పీచ్లో అసలు కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు అసలు ఊసే తీయలేదంట. అంటే ఆయన తీయకపోవడానికి కారణం ఏంటంటే ఈయన అసలు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన దృష్టిలో లెక్కలో లేడు. ముఖ్యమంత్రి అనే హోదా మాత్రం రేవంత్ రెడ్డికే ఉంది, కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్కు ఈయన పేరు తీయాల్సినటువంటి అవసరం లేదు. ఈయన ఆ కేసీఆర్ దృష్టిలో రేవంత్ రెడ్డికి స్థానమే లేదు. అంటే అంత బలమైనటువంటి లీడర్ కాదు అని చెప్పేసిండి. ఇక అర్థం చేసుకోవాలి, జనాలంతా కూడా అర్థం చేసుకోవాలి. అభద్రతతోనే కేసీఆర్ ఉన్నాడంట. అంటే కేసీఆర్ నేను మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం అభద్రత. జనాలంతా ఇగో ప్రజలు అంతమంది ప్రజల్ని చూసినాక కూడా రేవంత్ రెడ్డి ఇంకా అడ్డగోలుగా అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయనకు మరి ఏం తెలుసో ఏం తెలియదో అర్థమవుతలేదు. టీవీ పెట్టుకొని చూసిండంట. టీవీ పెట్టుకొని మరి టీవీ ముంగట కూర్చొని చూసిండు. మరి జనాలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కేసీఆర్ సభ ఏంది, ఆయన ఏం మాట్లాడుతుండని. అవన్నీ చూసినాక కూడా మళ్ళీ కేసీఆర్ అభద్రతతోనే మాట్లాడుతూ ఉన్నాడని మాట్లాడుతుండే. ఇకపోతే బారాసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నమ్మకనే వచ్చిండ్రా వీళ్ళంతా. నిన్నమో ఆ సభకి ప్రజలు నమ్మకనే అంతమంది బయలుదేరిండ్రా. ఒక్కో బస్సులో వింటా ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ డౌన్ రేవంత్ రెడ్డి అనుకుంటా తిట్టుకుంటా పోయిండ్రు జనాలు. కేసీఆరే మా బాపు,
కేసీఆరే రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళీ గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ రావాలి. ఇగో ఇట్లా ఏ బస్సులో చూసినా అవే నినాదాలు, అవే మాటలు. ఇక రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం. ఇకపోతే కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు. మొత్తానికి మీడియాతో ఇష్టగోష్ఠిలో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కొంతమంది అధికారులు ఉన్నట, వాళ్ళంతా సంపాదన దిక్కు చూస్తున్నారట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీకి ఇకపోతే కేసీఆర్కి ఏమైనా సంభాషణ ఉన్నదా, లోపట ఏవైనా చర్చలు జరిగినాయేమో, మరి లోపట ఏమైనా చర్చలు గిట్లా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం, కాంగ్రెస్ అనేటువంటి పేరు మాత్రమే మాట్లాడడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి మరి ఈయనకు డౌట్లు వస్తూ ఉన్నాయి. ఏమంటుండు ఇప్పుడు, రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం అంటే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరన్నా అడిగినరా, అడగకముందే చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో చిచ్చు ఉన్నది. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో ఏదో పెద్ద గొడవ ఉన్నట్టున్నది. ఆ గొడవ ప్రకారమే ఇలా రేవంత్ రెడ్డికి పదవి గండం ఏర్పడుతుంది. ఇకపోతే సమావేశంలో చర్చిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సభ గురించి మొత్తానికి మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టిండట. అందులో సీనియర్ నాయకులైనటువంటి జానారెడ్డి అట్లాగే కేశవరావులు వీళ్ళని కూర్చుండబెట్టుకొని మరి కేసీఆర్ సభ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏల్కతుర్తి సభలో కేసీఆర్ మాటల్లో అభద్రత కల్పిస్తున్నది, ఆయన ప్రసంగంలో పస లేదు, ఇక స్పష్టత లేదు, కాంగ్రెస్ పైన తన అక్కసునంతా వెళ్ళగక్కారు. ఇక కేసీఆర్ ఏం చేసినా బారాసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీలో బారాసా తరపున మాట్లాడుతున్నది ఇక పిల్లగాళ్ళని ఆయనే చెప్పేశారు. మరి వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి వద్ద మొత్తానికి సోమవారం సీఎం మొత్తానికి సమావేశమై మీడియాతో ఇష్టగోష్ఠిలో మాట్లాడిండంట. ఆ కేసీఆర్ మాట్లాడే మాటల్లో పసనే లేదంట. ఈయన మాట్లాడే మాటల్లో పసా ఉంటుంది. ఎందుకంటే ఈయన కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ పేరు లేకుండా ఎక్కడ కూడా సమావేశం నిర్వహించాడు. అందుకే ఈయన స్పీచ్ ఇచ్చినా, ఈయన మాట్లాడినా అందులో పసా ఉంటుంది, బలమైనటువంటి పదాలు వస్తాయి. పేగులు తీసి మెడలేసుకుందాం, లేకపోతే ఉరికిచ్చి కొడదాం, లాగుల్లో తొండలు తొడిగిస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడితే అప్పుడు పసా వచ్చేస్తుంది అన్నట్టు. కేసీఆర్ బుద్ధిగా మాట్లాడితే దాంట్లో పసా లేదంట. పసా ఎందుకు లేదంటే రేవంత్ రెడ్డి పేరు తీయలేదు కదా. రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడంలోనే ఆయన పస లేదని చెప్తుండు. ఆయన పేరుకి ఇట్లా ఉచ్చరించేది ఉంటే అబ్బా కేసీఆర్ సభ మంచిగానే ఉన్నట్టున్నది, జనాలు బాగానే వచ్చారు అనుకున్నట్టు. అంత సభ పెట్టి అంత జనాలను చూసి ఈయన పేరు పలికితే అక్కడ కేసీఆర్ మైనస్. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాలే అక్కడికి జనాలంతా, కేసీఆర్ను ఉద్దేశించే వచ్చిండ్రు అక్కడికి. ఇకపోతే ముఖ్య సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి మొత్తానికి మరో 6 కమిషనర్ల నియామకం. సీఎం ఇక ముఖ్య కార్యదర్శిగా ప్రిన్సిపల్ చీఫ్ ఇక కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్గా నియమించేందుకు కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం నాడు ఆమోదం తెలిపినట్లు కూడా తెలిసింది. సమాచార కమిషనర్ మొత్తానికి కమిషనర్లుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి సిపిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి అయోధ్య రెడ్డితో పాటు వేర్వేరు రంగాలకు చెందినటువంటి పివి శ్రీనివాస్, ఇక అట్లాగే వైష్ణవి, రాముల, పార్వీన్, మొత్తానికి మోహాసిన్, కప్పర, హరిప్రసాద్ రావులు నియామకానికి కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్లుగా చూస్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ చూడురి, ఔరా సూర్య మొత్తానికి ఐపీఎల్లో 14 ఏళ్ల కుర్రాడి వీర విహారం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టినట్ట. ఈయన 35 బంతుల్లోనే సెంచరీ కొట్టినటువంటి యువ కిరణం. మొత్తానికి ఐపీఎల్ 14 ఏళ్ల కుర్రాడంట. 14 ఏళ్ళకే అరే సెంచరీ కొట్టినంటే మామూలు విషయం కాదు, బ్రహ్మాండంగా ఆడిండు. 5 నెలల ముందు 13 ఏళ్ల కుర్రాడు, 5 నెలల ముందు 13 ఏళ్ల కుర్రాడు. ఇకపోతే ఐపీఎల్ వేలంలో మొత్తానికి ₹1 కోటి పైగా రేటు పలికాడని తెలిపి ఆశ్చర్యపోయాం. 10 రోజుల ముందు ఆ కుర్రాడు ఇక తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ ఇక ఎదుర్కొన్న తొలి బంతికే ఇక సిక్సర్ బాదడం, ఇక క్రీజ్లో మొత్తానికి ఉన్నంతసేపు ఇక ధనాధన్ మొత్తానికి
ఆ షాట్లు ఆడడం చూసి ఇక అబ్బురపడ్డాం. ఇక ఇప్పుడు చిన్నోడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు, అది కూడా కేవలం 35 బంతుల్లోనే. మొత్తానికి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇక స్టేడియాన్ని కూడా తుఫాను లాంటి ఇక ఇన్నింగ్స్తో చుట్టేసినటువంటి ఆ చిచ్చర పిడిగే ఈ రకంగా మొత్తానికి క్రికెట్ అయితే అదరగొట్టిండట. చిచ్చర పిడుగు 14 ఏళ్లకే అద్భుతంగా ఆడింది. ఇకపోతే అణగారిన వర్గాల అభ్యున్నతితోనే సమాజంలో మార్పు వస్తుందంట. ఎవరు చెప్తున్నటువంటి అంశం ఇది? అందుకే అప్పట్లో మావోయిస్టులతో చర్చలు, ఇక సీఎం రేవంత్ రెడ్డితో అనుభవాలను పంచుకున్న జానారెడ్డి కేశవరావు శాంతి చర్చలపైన అధిష్టానం అభిప్రాయం కోరాలని కూడా నిర్ణయం. మొత్తానికి అణగారిన వర్గాల అభ్యున్నతితోనే సమాజంలో మార్పు వస్తుంది, ఇది ముమ్మాటికి నిజం. అణగారిన అభ్యున్నతి వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ వర్గాలతోనే మొత్తానికి మార్పు వస్తుంది. అది మంచి అయినా చెడైనా ఆ వర్గాలతోనే బయటకు వస్తుంది. ఇక ఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ పురస్కారం అందుకుంటున్నటువంటి ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఇక పద్మభూషణ్ పురస్కారం స్వీకరిస్తున్నటువంటి ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తొలి విడతగా 71 మందికి ఇక పద్మ పురస్కారాలు ప్రదానం చేశారట. మొత్తానికి 71 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారంట. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మొత్తానికి బాలకృష్ణ అందుకుంటున్నటువంటి పద్మ పురస్కారం ఇక్కడ చూడరిగో, పద్మ విభూషణ్ పురస్కారం అందుకుంటున్న ప్రముఖ వైద్య నిపుణుడు, అట్లాగే డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఇక అట్లాగే పద్మభూషణ్ పురస్కారం స్వీకరిస్తున్న ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. యాదాద్రి 1వ యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగిందట. యాదాద్రిలో 1వ యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగిందట. మరి అక్కడ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? మరి ఇక నిలిచిన ట్రయల్ రన్, అట్లాగే పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి బట్టి. ఇది యాదాద్రి కేసీఆర్ కదా, అక్కడ యాదాద్రిని డెవలప్ చేసింది కేసీఆర్. మరి అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు జరిగింది అగ్ని ప్రమాదం? మరి వీళ్ళ పాలనలోనే జరిగింది అగ్ని ప్రమాదం. ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళు, మరి జరిగింది అగ్ని ప్రమాదం వాళ్ళ హయాంలో. మరి దీన్ని కూడా కేసీఆర్ మీదనే రుద్దేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు వీళ్ళు. ఇకపోతే నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్నటువంటి వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇక 1వ యూనిట్ మొత్తానికి బాయిలర్లో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ కేబుల్, ఇక తీగలు, వైపులు మొత్తానికి పైపులు ఇక పూర్తిగా కాలిపోయాయి. దీంతో యూనిట్లో ట్రయల్ రన్, ఇక ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఇక బాయిలర్ పొడవు సుమారు 90 మీటర్లు ఉండగా మొత్తానికి భూభాగాన వాల్వుల నుంచి కూడా ఇంధనం లీక్ కావడంతో ఇక బాయిలర్ వేడికి అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళాలు కూడా అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. 20 మీటర్ల వరకు కూడా మంటలు వ్యాపించాయి. ఆయిల్ లీకేజ్తోనే ప్రమాదం జరిగినట్లు కూడా మొత్తానికి జెన్కో అధికారులు గుర్తించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. ఈ యూనిట్ మొత్తానికి BHEL ఆధీనంలో ఇక ట్రయల్ రన్ ఆపరేషన్లో ఉంది, నిర్మాణ దశలోనే ఉందని కూడా, ఇక COD పూర్తి కాలేదని కూడా, మరమ్మతులు పనులు 10 రోజుల్లో పూర్తి చేస్తామని కూడా మొత్తానికి వైటీపీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మిశ్రా సిఈ అట్లాగే సమ్మయ్య వెల్లడించారు. సిఈ సమ్మయ్య వెల్లడించినటువంటి అంశం, యాదాద్రి 1వ యూనిట్లో మొత్తానికి అగ్ని ప్రమాదం జరిగింది. 1వ యూనిట్లో యాదాద్రి అంటే అదే అనుకున్నాం మనం, యాదాద్రికి సంబంధించి టన్నల్ ఇదేది నిర్మాణం థర్మల్ విద్యుత్ కేంద్రం అంట. ఇకపోతే ఓటీటీలో మొత్తానికి అశ్లీల ప్రసారాలు ఆందోళనకరం, విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసిందంట. ఓటీటీ వేడుకలు, సామాజిక మాధ్యమాల్లో విశృంఖల లైంగిక దృశ్యాలతో కూడినటువంటి అశ్లీల ప్రసారాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయని కూడా సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఆయా వేదికలపైన లైంగిక విచ్చలవిడితనంతో ఇక కూడుకున్నటువంటి ప్రసారాలని నిషేధించాలంటూ కూడా దాఖలైనటువంటి పిటిషన్ పైన సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి ఇతరులకు నోటీసులు జారీ చేసిందట. ఇది అంశం. ఇకపోతే ఇంద్రమ్మ ఇల్లు గురించి చూసుకోండి. ఇక ఇంద్రమ్మ ఇల్లు
400 నుండి 600 చదరపు గజాల అడుగుల లోపే, 400 నుండి 600 అడుగుల లోపు ఆ ప్లేస్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారంట. అంతకంటే ఎక్కువ మాత్రం రాదు. వాళ్ళు గీసుకున్నటువంటి మ్యాప్ అంతా 4 నుండి 600 అడుగుల ప్లేస్లో మొత్తానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తారు. అంతకంటే ఎక్కువ మాత్రం వాళ్ళు కట్టారు. ఇక మనమే ఏమన్నా డబ్బులకు పోగేసుకొని ఇంకో పక్కకు రూమ్ వేసుకోవాలి, లేకపోతే గ్రౌండ్ పెట్టుకోవాలి, ఇంకేదైనా చేసుకోవాలి. మరి మన డబ్బులు కలుపుకొని మేము వేరే రకంగా కట్టుకుంటామంటే మరి డబ్బులు ఇస్తారో ఇయ్యరో తెలియదు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ప్రకారం కడితేనే వీళ్ళు ఏదైతే ఇందిరమ్మ మోడల్ ఏదైతే చేసిరో ఇల్లు, ఆ మోడల్ ప్రకారం కడితేనే మేము డబ్బులు ఇస్తామంటారా, లేదంటే మరి మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము ఇష్టం వచ్చిన పథకాలు పెట్టుకొని కట్టుకుంటామంటే ఇస్తారో ఇవ్వరో డబ్బులు. మరి మొత్తానికి ఆ 400 నుండి 600 చదరపు అడుగుల లోపే మొత్తానికి ఇల్లు నిర్మిస్తారంట. ఇందిరమ్మ ఇళ్లపై ఈ చెప్పడం మాత్రం బాగానే ఉంది. నిర్మించుడు ఎక్కడ నిర్మితమైనవి, ఎక్కడ ముగ్గు పోసిర్రు, ఎక్కడైనా పూర్తి అయిపోయినాయా? ఇందిరమ్మ ఇల్లు పూర్తి అయిపోయింది అయితే కనబడలే. ఏమన్నా అంటే పైలట్ ప్రాజెక్ట్ అంటారు. పైలట్ ప్రాజెక్టుతోని ఇక్కడ చేస్తున్నాం అక్కడ చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఎక్కడ చేసింది లేదు. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లపైన గృహ నిర్మాణ శాఖ అధికారుల నిబంధనలు పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు ఉన్నారట. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని మొత్తానికి 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే ఇక నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతుండడంతో పలువురు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇది అంశం. వీళ్ళు ఇయ్యరు ఇందిరమ్మ ఇల్లు. ఖచ్చితంగా 400 నుండి 600 అడుగుల లోపు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలట. షరత్ అంట అది. మీరు కట్టుకోకపోతే మీకు పైసలు ఇయ్యం. ఈ రకంగా షరతు పెట్టిన తర్వాత అందులోకి వెళ్ళి ఎంతమంది పక్కకు పోవాలి? వీళ్ళ పనే అట్లా ఉంటుంది. చూపెట్టేటప్పుడు ఒక స్కీమ్ చూపెడతారు, మరి దానికి ఎలాంటి నిబంధనలు పెడతారు అనేది తెలియదు. స్కీము ప్రజల్లోకి విడిచిన తర్వాత అప్పుడు చెప్తూ ఉంటారు, మేము ఇలాంటి ఆంక్షలు పెట్టినాం, ఆ ఆంక్షలు దాటితే మీకు ఇల్లు రాదు, ఏ పథకమైనా మీకు వర్తించదు. ఆంక్షల లోపు మాత్రమే మీరు ఏ పని చేసుకున్నా మీకు ఇవన్నీ అందుతాయి. ఇక రాజీవ్ యువ వికాస్ గురించి ఇంకా తెలియదు పూర్తిగా. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మరి వాళ్ళందరికీ డబ్బులు వస్తాయా, ఉపాధి కల్పన జరుగుతుందా లేదా తెలియదు. మరి వాటికి కూడా ఎలాంటి ఆంక్షలు పెడతారో తెలియదు. ఇక ఇందిరమ్మ ఇళ్ళకు మాత్రం ఈ రకంగా పెట్టారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా మొదటి విడత రాష్ట్రంలో నిర్మాణంలో భాగంగా మొత్తానికి 7,70,122 ఇళ్లకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. ఇందులో ఈ 2,830 మంది లబ్ధిదారులు ఇక పునాదిని కూడా పూర్తి చేసుకున్నారు. ఇందులో సుమారు 280 మందికి పైగా 600 చదరపు అడుగులకు పైగానే ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టినట్లు గుర్తించిన అధికారులు మొదట విడత బిల్లు ₹1,00,000 విడుదలకు ఇక నిరాకరించారు. మళ్ళీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటేనే బిల్లులు అందిస్తామని చెబుతున్నటువంటి అంశం. ఇక్కడ చూడరిగో, ఇందులో సుమారు 280 మందికి పైగా 600 చదరపు అడుగులకు పైగానే ఇంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నట. ఇక వీళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పిరట. మీరు 600 అడుగుల లోపటికి ఇల్లు నిర్మాణం చేసుకుంటే, ముగ్గు పోసుకుంటే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు అనగానే వాళ్ళు ప్లాన్ మొత్తం చేంజ్ చేసుకున్నారు. మళ్ళీ ఇట్లాంటి దొంగ పనులు ఉన్నాయి వీళ్ళ. ఇక అప్పుడు అలా ఇప్పుడు ఎలా ఇలా అయితే ఎలా, అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా, ఇలా అయితే ఎలా? ఎవరిని అడుగుతాం? ఇంకా రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాలి. అయిస్తే తీసుకోవాలి, లేదంటే ఊరుకోవాలి. అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా అంటే వాళ్ళ పనే అట్లా ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చని కూడా ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది. మోడల్ ఇల్లును కూడా లబ్ధిదారులకు అందుబాటులో ఉంచినప్పటికీ ఎలాంటి నిబంధనలు పెట్టబోమని కూడా తెలిపింది. తాజాగా అధికారులు 400-600 చదరపు అడుగుల మధ్యలోనే ఇంటిని నిర్మించుకోవాలని పదే చెబుతుండడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నటువంటి అంశం. చెప్పింది ఒకటి, చేసేది ఇంకొకటి. ముందుగా ఏం చెప్పారు చూసినారు కదా, ఎలాంటి ఆంక్షలు ఉండయి, మీకు ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో ఇల్లు కట్టుకోరి, మీకు డబ్బులు ఇచ్చేస్తాం, మీరు ఎంత పెద్ద పథకమైనా పెట్టుకోండి.
మేము 5 లక్షల రూపాయలు ఇవ్వడం మా బాధ్యత, 5 లక్షల రూపాయలు మీకు ఇచ్చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, 400 నుండి 600 చదరపు గజాల్లో అడుగుల్లో ఆ చదరపు గజాల్లో మాత్రమే ఇంటి నిర్మాణం చేసుకోవాలి. ఒకవేళ 600 దాటిపోయిందంటే నీకు ఇల్లు రాదిగా, అవి 5 లక్షలు రానట్టే లెక్క. నీకు ఎన్ని కోరికలు ఉన్నా ఇందిరమ్మ ఇల్లు ప్రకారమే ఇల్లు కట్టుకోవాలి. మైడలు కడతా, గ్రౌండ్ పెడతా, ఇంకేమో చేస్తా అంటే మాత్రం ఇక నీ సొంత పైసలు పెట్టే కట్టుకోవాలి. ఇక నువ్వు ప్రభుత్వ సొమ్ముగా ఆశపడొద్దు అన్నట్టు. ఇక మందు పాత్రలున్న ముందుకే మొత్తానికి కర్రెగుట్టల్లో 7వ రోజు కొనసాగినటువంటి అన్వేషణ. 4 రోజుల క్రితం మృతి చెందినటువంటి 3 మహిళా మావోయిస్టుల గుర్తింపు. మొత్తానికి బీజాపూర్ జిల్లా ఊసురు అభయారణ్యంలో ఇక బీరు సీసాలో అమర్చినటువంటి బాంబును వెలికి తీస్తున్నటువంటి జవాను. ఇక బీరు సీసా లోపల పెట్టిరట, కర్రెగుట్టల్లా బాంబులు పెట్టిరట, బీరు సీసాలు పెట్టి మొత్తానికి మట్టిలో కూర్చిపెట్టిరట. అట్లాంటి బాంబులను కూడా లెక్క చేయకుండా జవాన్లు మొత్తానికి జల్లెడబడుతున్నటువంటి అంశం. 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలు కూడా మొత్తానికి మావోయిస్టులు గుర్తించారట. 4 రోజుల క్రితం 3 మావోయిస్టుల మృతదేహాలు కూడా దొరికినట. మరి వాళ్ళు ఎట్లా చనిపోయినారు? కాకపోతే నేటి నుంచి అప్సెట్ పరీక్షలు, నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు. తొలి 2 రోజులు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలు. ఇవాళ నుండి అప్సెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. నిమిషం ఆలస్యమైనా కానీ లోపలికి అనుమతించారంట. ఇక తొలి 2 రోజులు కూడా అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఫార్మసీ విభాగం పరీక్షలు కూడా జరగబోతున్నాయి. అమెరికా వెయిట్ అండ్ సీ. ఇకపోతే ఈఎన్సీ అనిల్ కుమార్కు కాళేశ్వరం కమిషన్ పిలుపునిచ్చేసింది. అట్లాగే సైనిక ఇక్కడ చూడరు, ఇక ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలను మొత్తానికి నిలవరిస్తున్న పోలీసులు. సైనిక సన్నద్ధత పైన మొత్తానికి కీలక భేటీలో ప్రధాని మోదీతో రాజ్నాథ్ 40 నిమిషాల పాటు చర్చ. అంతకుముందు ఇక త్రివిధ దళాలతో మొత్తానికి రక్షణ మంత్రి మంతనాలు కూడా జరిపినట్టుగా అంశం. రక్షణ మంత్రి కూడా మంతనాలు జరిపిందంట. ఇక కర్రెగుట్టలో చూడరు, బంకర్లోకి టెర్రరిస్టులు. ఈ రకంగా టెర్రరిస్టులు మొత్తానికి డోర్లు పెట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి బంకర్లు చూడరు. సొరంగం ఇది. ఇక టెర్రరిస్టు లోపలికి ఈ రకంగా వెళ్ళిపోతాడు. పీఓకే నుంచి వారిని తరలిస్తున్నటువంటి పాక్ సరిహద్దుల్లోని ఉగ్ర స్థావరాలు ఖాళీ. మొత్తానికి ఇండియా దాడి చేస్తుందనేటువంటి భయంతో నిర్ణయం. టెర్రరిస్టులను కాపాడుకుంటున్నటువంటి పాక్ ఆర్మీ. ఇక సర్జికల్ స్ట్రైక్స్ అనుభవంతో ముందు జాగ్రత్త. కర్రెగుట్టలో ఇక ఖజానా ఖాళీ చేసి మాపై నిందల. రేవంత్ రెడ్డి మాట ఇది. ఖజానా మొత్తం ఖాళీ చేసిండ్రట, మళ్ళీ వాళ్ళ మీద నిందలేసిండ్రట. ఈయనకే నిన్న కేసీఆర్ రజతోత్సవ సభ పెడితే డబ్బులన్నీ ఎవరికి పోయినాయి? రాష్ట్ర ప్రభుత్వానికే కదా. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. అవన్నీ ఎవరికి పోతాయి? రేవంత్ రెడ్డికే పోతాయి. మళ్ళా ఆయనకు వచ్చినట్టు డబ్బులు. ఇక కేసీఆర్ ప్రసంగంలో అభద్రతా భావం అక్కసు కక్కినట్టుగా ఉందట. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అవసరాలను బట్టి మోదీ కేసీఆర్ మాటలు మారుస్తారు. ఇక బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్ ఇక మొత్తానికి పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? పిల్లగాళ్ళంట. ఎవరు పిల్లగాళ్ళంటే కేటీఆర్ పిల్లోడంట, హరీష్ రావు పిల్లోడంట. ఈయన వాళ్ళందరికంటే పెద్దోడు. పిల్లగాళ్ళను పంపిస్తుంటాడు అసెంబ్లీకి. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉంటుండట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారంటే, కేసీఆర్ నువ్వుగా వరంగల్ సభలో మాట్లాడుతున్నావు, మరి అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడతలేవు, అసెంబ్లీకి రావా అని వీళ్ళు ప్రశ్నిస్తారంట. అరే నాయన, ఇక్కడ అసెంబ్లీ కంటే అసెంబ్లీలో మీరే ఉంటారు. మీ ముందుకు వచ్చి మాట్లాడినా లాభం లేదు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుండు కాబట్టి అంత పెద్ద సభ పెట్టి ప్రజల మధ్యలో మాట్లాడిండు. లక్షలాది మంది తరలొచ్చిర్రు. అంతకంటే పెద్దగా ఇంకేమున్నది? అసెంబ్లీకి వాళ్ళు వస్తున్నారు కదా. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటే ఒక రోజు వచ్చిండు కూడా కేసీఆర్. బడికి డుమ్మా కొట్టినట్టుగా డుమ్మా కొడుతుండట అసెంబ్లీకి రాకుండా. ఇకపోతే యూరోప్లో చిమ్మ చీకటి. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లో మొత్తానికి పవర్ కట్. అక్కడే మొత్తానికి ఎక్కడికక్కడ స్తంభించిన పబ్లిక్ సర్వీసు వ్యవస్థలు. లక్షల మందిపై తీవ్ర ప్రభావం. ఇక ఫ్రాన్స్లో మొత్తానికి హై వోల్టేజ్ విద్యుత్ లైన్ దెబ్బతినడమే కారణం. ఇక సమస్యలను పరిష్కరించే పనిలో మొత్తానికి ఆయా దేశాలు
నిమగ్నమైపోయినట. యూరోప్లో మొత్తానికి చిమ్మటి చీకటి అయిపోయిందట. కరెంటు మొత్తం స్తంభించిపోయిందంట. మరి ఇక ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ ఆపరేషన్. మొత్తానికి ప్రిపరేషన్స్లో మొత్తానికి మన సైన్యము ప్రధాని మోదీకి వివరించినటువంటి రక్షణ మంత్రి రాజ్నాథ్ ఎట్లాంటి దాడి చేసినా కానీ మన సైన్యం ఎదుర్కోవడానికి రెడీగా ఉందని మోదీకి మొత్తానికి రాజ్నాథ్ చెప్పినటువంటి అంశం. సైన్యం రెడీ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ చెప్పినటువంటి అంశం. ఇక పాకిస్తాన్లో ఎప్పుడు దాడి చేసినా మన సైన్యం అంతా రెడీగా ఉందని చెప్తుండు. రెడీ చేసి పెట్టిరు. ఎందుకంటే ఈ దుర్మార్గులు మన ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులు 26 మంది భారతీయులను మొత్తానికి హతమార్చిన ఘటన పైన ఇవాళ పాక్ అసలు భారత్కు మధ్యలో మొత్తానికి చిచ్చురేగిపోతుంది. ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నాయి. మరి మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుండు, మరియు మోదీ ఏ నిర్ణయంతో పాక్ మీద దాడి చేయబోతుండు, ఎట్లా చేస్తుంది దాడి, మరి పాక్ చేస్తుందా ఇండియా చేస్తుందా? ఇలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తానికి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలంతా ఆగమైపోతున్నాయట. ఇక ట్రంప్కి అయితే భయం పుట్టింది. జమ్మూ కాశ్మీర్ గురించి మేము మాట్లాడమంటుండ్రు. ఇకపోతే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి ఇక తప్పుడు వివరాలతో పిటిషన్ వేస్తారా? ఎవరేసి తప్పుడు వివరాలతోని మొత్తానికి గ్రూప్ 1 కేసులో పిటిషనర్లపై తప్పుడు వివరాలతో పిటిషన్ వేస్తారా? గ్రూప్ 1 కేసులో పిటిషనర్లపైన హైకోర్టు ఆగ్రహం. తప్పుడు వివరాలతోని గ్రూప్ 1కి సంబంధించినటువంటి పరీక్షలపైన పిటిషన్ వేసిందట. మొత్తానికి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంట. కె ముత్తయ్య మరో 18 మంది దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టివేత. గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పెట్టాలి. అందులో మొత్తానికి అవకతవకలు జరిగినాయి. గ్రూప్ 1 పరీక్షలు మొత్తం పేర్లు ఎవరైతే పేర్లు లేవో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేసి వాళ్ళకు ర్యాంకులు వచ్చినాయి ఇట్లా మాట్లాడారు కదా, అవన్నీ తప్పుడు వివరాలంట. తప్పుడు వివరాలతోని మొత్తానికి పిటిషన్ వేసిందంట. హైకోర్టు దాన్ని కొట్టేసిందంట. మొత్తానికి 20,000 ఫైన్ వేసిందట. మళ్ళా ఈ పిటిషన్లు వేసింది ఎవలే అంటే కె ముత్తయ్య మరో 18 మంది కలిసి దాఖలు చేసిందట పిటిషన్. ఇక చర్య చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్టర్కు ఆదేశం. చర్యలు కూడా తీసుకోవాలని జ్యుడిషియల్ రిజిస్టర్కు మొత్తానికి ఆదేశాలు కూడా జారీ అయిపోయినాయంట. ఇకపోతే గ్రూప్ 1 ఫెయిల్యూషన్లో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా పిటిషనర్లకు కూడా 20,000 జరిమానా విధించింది. ఇక కోర్టును తప్పుదారి పట్టించేలా అఫిడవిట్ దాఖలు చేసిన వారిపైన తగిన చర్యలు చేపట్టాలంటూ కూడా జ్యుడిషియల్ రిజిస్టర్కు ఆదేశాలు జారీ చేసినటువంటి అంశం. ఇక భూ సమస్యలు మళ్ళీ అప్లై చేసుకోవాలి. భూ సమస్యలు ఎవరికైనా ఉంటే మళ్ళీ అప్లై చేసుకోవాలి. గతంలో ధరణి సమయంలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇసాదాబాయి నమ్మకు సంబంధించి కొన్ని సమస్యలు ఉంటే మొత్తానికి అప్లికేషన్స్ పెట్టుకున్నారు కదా. 2 లక్షల పైచిలకే ఉన్నాయంట. 2,20,000 2 లక్షలు కావచ్చు. ఆ పైచిలుక సమస్యలకు సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ కాదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవాలట సమస్యలు ఉన్నవాళ్ళు. ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్ట్ అయిపోయినాయి. అప్పుడు పెట్టుకునేవన్నీ రిజెక్ట్ అయిపోయినాయి. మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి. ఇక కొత్తగా భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలంటున్న అధికారులు త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లోనూ మాన్యువల్గా అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ కూడా ఏర్పాటు చేస్తారంట. ఇక భూ సమస్యలపై ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి. భూభారతి పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్త ROR చట్టం అమల్లోకి రావడంతో పాత అప్లికేషన్లను మొత్తానికి అధికారులు తిరస్కరిస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్లో మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని కూడా సూచిస్తున్నారు. లేదంటే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించనున్నటువంటి రెవెన్యూ సదస్సుల్లో మాన్యువల్గా ఇక దాఖలు చేస్తూ దరఖాస్తులు ఇవ్వొచ్చని కూడా చెప్తున్నారు. ఇక దీంతో కొంతమంది భూభారతి అప్లికేషన్లు పెట్టుకుంటుండగా మరికొందరు కూడా ఇక రెవెన్యూ సదస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చే సమయానికి ధరణిలో 81,000 పైన అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో పాస్బుక్ డేటా ఇక మొత్తానికి కరెక్షన్ కింద అంటే TM33 మాడ్యూల్ కింద వచ్చినవే ఎక్కువ ఉన్నాయట. ఇకపోతే భూముల కేసులో ఈడీ సోదాలు. సరే, ధరణిలో పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నీ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, రిజెక్ట్ అయిపోతూ ఉన్నాయి.
కొత్తగా మళ్ళీ భూభారతి పోర్టల్లో మొత్తానికి అప్లికేషన్స్ పెట్టుకోవాలంట సమస్యలు క్లియర్ కావాలంటే. సరే, ధరణిలో అప్లికేషన్స్ అన్నీ మీరు రిజెక్ట్ చేసిండ్రు, ఇప్పుడు భూభారతితో మొత్తానికి అప్లై చేసుకుంటారు సమస్యలు ఏమున్నా. మరి ఆ సమస్యలు మరి పూర్తిగా క్లియర్ అయిపోతాయా మరి కావా, సమస్యలుగానే ఉండిపోతాయా? మరి భూభారతి ఎలాంటి నిర్ణయాలతోని మొత్తానికి వస్తుంది, భూభారతిలో ఎలాంటి ఆప్షన్స్ పెట్టిరు, అది ఇంకా విడుదల కాలే. పైలట్ ప్రాజెక్ట్ లాగా అక్కడక్కడ రుద్దుతూ ఉన్నారు, అది విడుదలైతే తెలుస్తుంది. ఇక దాంతో కూడా పంచాయతీ ఎట్లా ఉందనేది. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి ఏది చేసినా పంచాయతీ పుట్టింది. ఇకపోతే భూముల కేసులో కూడా ఈడీ సోదాలు చేస్తూ ఉన్నదట. వ్యాపారి మునారావు ఖాన్, ఇక ఖదీరున్నీసా, ఇక ఎంఏ సూకూరు ఇండ్లు ఆఫీసుల్లో తనిఖీలు, ఇక వింటేజ్ అట్లాగే BMW కార్లు కూడా 25 లక్షల నగదు డాక్యుమెంట్లు స్వాధీనం. ఇక భూదాన్ యజ్ఞ బోర్డు భూముల అక్రమణ రిజిస్ట్రేషన్ల కేసులో వీరంతా నిందితులు. ఇక గతంలో నాగారంలో 42 ఎకరాల 33 గుంటలు కూడా అన్యక్రాంతమైందట. IAS అమోయ్ కుమారు అయినటువంటి కలెక్టర్గా ఉన్నప్పుడే భూముల బదలాయింపు, ఇక మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నటువంటి అంశం. మొత్తానికి కలెక్టర్ అమోయ్ కుమార్ ఉన్నప్పుడే ఈ భూముల బదలాయింపు జరిగిందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి ఏందో పుష్పగుచ్చం ఇస్తుండ్రవలే. వారంలో 2 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తా, అందరినీ ఇక కలుపుకొని టీం వర్క్తో పనిచేస్తా. రామకృష్ణారావు ఈసీ కొత్తగా వచ్చినటువంటి ఇకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు కృషి చేస్తా. కొత్త సిఎస్ ప్రభుత్వ స్కీమ్స్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేస్తా. మొత్తానికి వెల్లడించినటువంటి కొత్త సిఎస్. ఇక సిఎస్ శాంతికుమారి కాదు, ఇప్పుడు రామకృష్ణారావుకి ఇచ్చిరట బాధ్యతలు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు చూడు. ఇగో క్షేత్రస్థాయిలో వారంలో 2 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారట. ఎప్పుడు కానీ ఏది కానీ కొత్తగా పనిచేసినప్పుడు గట్లనే చెప్పుకుంటారు, ఇటు తిరుగుతా అటు తిరుగుతా అని. 2 రోజులైన తర్వాత అర్థమైపోతుంది. ఒక 2 నెలలు అయిన తర్వాత ఎవడు పని చేస్తాడు, నేను ఎందుకు పని చేయాలనే కాడికి వస్తుంది. ఎవరు చేయరు. అది రావడానికంటే ముందు అందరూ కూడా రాష్ట్రాన్ని నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పలేదా, బీడు భూములను మొత్తం వాన లెక్క చేస్తా, రాష్ట్రంలో మొత్తం పేదోడే ఉండొద్దు. ఆయన మాటలు వింటూ ఉంటే ప్రజల్లో మొత్తం ఇక అరే మా బతుకులన్నీ మారిపోయినాయి, కేసీఆర్ మమ్మల్ని మోసం చేసినట్టున్నారా ఇన్ని రోజులు, ఇక రేవంత్ రెడ్డి వస్తే మా పంట బండినట్టే, ఇంటికో కారు, ఇంటికో బంగ్లా, తినడానికి బియ్యం, ఇక మంచిగా ధనంతో నిండిపోతామని అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది చెప్పాలన్నా, ఇంటికో కారు అమ్ముకోవడానికి పోతుంది, ఉన్న భూమి అమ్ముకోవడానికే అయిపోతుంది. ఇక పైసల విషయం అయితే ఏం లేదు, ఇక ఉత్త చేతులు అయిపోయినాయి. రేవంత్ రెడ్డి మాటలు వింటే ఆ పాట వింటేనే అట్లా పుట్టుకొచ్చింది మొత్తం ఉద్రేకం. ఇక పవర్ సెంటర్ పెద్దలు జానారెడ్డి పవర్ సెంటర్గా మారిన సీనియర్ నేత, పార్టీలో ప్రభుత్వంలో ఆయన మాటే ఫైనల్. జానారెడ్డి చెప్పిందే ఇక ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి. జానారెడ్డి చెప్పినట్టే రేవంత్ రెడ్డి ఇంటుండట. జానారెడ్డి చెప్పిందే ఫాలో అవుతున్న రేవంత్. క్యాబినెట్ విస్తరణ పైన ఢిల్లీ పెద్దలకు లేఖ, ఇక పెద్ద ఆయన లేఖతోనే విస్తరణ ఆగిందని కూడా ప్రచారం. తన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్న జానారెడ్డి, జిల్లాలోనూ తన మనిషికే అధ్యక్ష పదవి, ఇంట్లో నుంచే చక్రం తిప్పుతున్న జానారెడ్డి. అయ్యావా, జానారెడ్డి చెప్పినట్టే ఏంటున్నాడు. మరి జానారెడ్డి రేవంత్ రెడ్డి మీద ఏమైనా మత్తు ప్రయోగాలు చేసిండా ఏంది మరి? ఇక ఆపరేషన్ కాగర్ రేవంత్ డబుల్ గేమ్. 2024లో అమిత్ షా మీటింగ్కు మొత్తానికి సీఎం 2026 వరకు మావోయిస్టులను కూడా నిర్మూలిస్తామని మొత్తానికి అదే మీటింగ్లో చెప్పిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా శాంతి చర్చలు జరపాలని కూడా ఆనాడు చెప్పారని రేవంత్. ఆపరేషన్ కాగర్పై ఎలకతుర్తి సభలో కేసీఆర్ ఆగ్రహం. మావోయిస్టులను ఇక చంపొద్దంటూ కూడా హెచ్చరిక. కేసీఆర్ మాటతో ఇక రూటు మార్చిన రేవంత్. శాంతి చర్చల పేరుతో మొత్తానికి కమిటీ వేస్తామన్న ఇక సీఎం. మొత్తానికి ఓవైపు బీజేపీ పనులకు సభ సక్సెస్ వెనుక తారక మంత్రం. ఇక బీఆర్ఎస్ రజతోత్సవానికి కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చిందంట.
ఊహించిన దానికంటే ఎక్కువగా తరలి వచ్చినటువంటి జనం, కిక్కిరిసిపోయినటువంటి వరంగల్ ఎల్కతుర్తి సభ ప్రాంగణం అన్ని తానే చూసుకున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానే చూసుకున్నాడంట. ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేసిండంట కేటీఆర్. మరి ఎక్కడ ముఖ్య నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసిండు? ఇకపోతే కేటీఆర్ జిల్లాల పర్యటనలో మొత్తానికి కార్యకర్తల్లో జోష్ పుట్టిందంట. కేటీఆరే చేసిండయ్యా ఈ రజతోత్సవ సభకు మొత్తం కేటీఆరే పెద్ద మనిషి లెక్క ముంగటుండి నడిపిండు. ఆయనతోనే ఈ సభకు ప్రజలంతా తిరిగి వచ్చారు. కేసీఆర్ను ఉద్దేశించి రాలే. కేసీఆర్ను ఉద్దేశించి రజతోత్సవ సభకు ప్రజలు రాలే, కేటీఆర్ ముఖం చూసే వచ్చిరట. ఈయన అందమైనటువంటి మొహాన్ని చూసి ప్రజలంతా పోయినరు కేసీఆర్ సభకి. ఇకపోతే హైదరాబాద్లో పలుమార్లు కీలక నేతల సమావేశం, టెలికాన్ఫరెన్స్ కూడా సోషల్ మీడియా పోస్టులతో మొత్తానికి హైప్. ఇక జనాన్ని కూడా వరంగల్ వైపు తిప్పినటువంటి కేసీఆర్ మొత్తానికి పాటలు, సభ వద్ద గతం కన్నా భిన్నంగా వీడియో కవరేజ్, ఇక ఆకట్టుకున్నటువంటి డ్రోన్, ఇక విజువలైజేషన్, ఇక హెలికాప్టర్ మొత్తానికి షాట్స్ కూడా ఓరుగల్లు సభతో తన మార్క్ చేసుకున్నటువంటి కేటీఆర్ అంట. మా ఎమ్మెల్యేలకు పొగరు పెరిగింది. ఇక రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు పొగరు గట్టిగా పెరిగిందట. హైదరాబాద్కు వచ్చి టైం పాస్ చేస్తున్నారు, మొత్తానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పదవులు ఇయ్యం. ఇక నిన్న మొన్న నన్ను నమ్ముకున్నందుకే అద్దంకికి పదవి ఇచ్చిన రాహుల్తో నాకు సంబంధాలు ఉన్నాయి. ఇక నేను ఎవరిని నమ్మించాల్సినటువంటి పని లేదు. మీడియా చిట్చాట్లో ఆయనకు పదే చెప్తా ఉన్నాడు, రాహుల్ గాంధీకి నాకు సంబంధం ఉన్నది, రాహుల్ గాంధీకి నాకు సంబంధం ఉన్నది అంటుండు. అసలు వాస్తవానికి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. రాహుల్ గాంధీ మోదీతోని డిస్కషన్ పెట్టుకున్నాడు. మొత్తం ఉన్నదంతా ఆయనతోనే. రజతోత్సవ సభ మొత్తానికి అట్టర్ ఫ్లాప్ అయిందట. ఎక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది? సభ కోసం 150 కోట్లు ఖర్చు చేశారు, కనీసం 1,00,000 మంది కూడా రాలేదు. కేసీఆర్ సర్కార్ ఎన్కౌంటర్లు చేయలేదా? 1,00,000 మంది కూడా రాలేదట. ఎవరైనా చెప్పింది? మహేశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మహేశ్వర్ రెడ్డి మరి నిద్రపోయినట్టున్నాడు. కేసీఆర్ సభ పెట్టినప్పుడు పడుకున్నాడేమో, గాంధీకే 1,00,000 మంది రాలేదంటుండు. లేకపోతే మరి కోమాలకి ఇట్లా పోయినా. ఇక ఏం జనం సంచలనం, అధికారం మళ్ళీ బీఆర్ఎస్దే. వరంగల్ సభకు పోటెత్తిన జనమే ఇక నిదర్శనం. కేసీఆర్ ప్రసంగానికి ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. ఇక విజయవంతం చేసిన మొత్తానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇకపోతే పేదోళ్లకు ఇండ్లు ఇవ్వరా? ఇండ్లు ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా? ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారంటే ఇండ్లు ఉన్నోళ్ళకే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారంట. ముఖ్యమంత్రి ఊరు పేదల భూముల్లో పెద్ద రహదారి, రైతుల్ని ముంచారు. మొత్తానికి కొండారెడ్డిపల్లి అన్నదాతల బండ. ముఖ్యమంత్రి ఊరట, రైతుల్ని ముంచిరట. మొత్తానికి పెద్ద రోడ్లు వేసిరట. ఇంత పెద్ద రోడ్డు ఎందుకయా అని ఓ రైతు అడుగుతూ ఉన్నటువంటి అంశం. 6 కిలోమీటర్ల పొడవుగా 4 లైన్లు రోడ్డు, నోటీసులు లేవు. భూసేకరణ ఇక మొత్తానికి జానానై. పంట పొలాలు పోతున్న పరిహారం నిల్. పనులకు ముందు సీఎం మనోడు అన్నారు. ఇక పూర్తయ్యాక నేడు ఫోన్లు ఎత్తడం లేదు. ఇక కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి కర్షకులు. సీఎం సొంతూరులో రైతుల దీనస్థితి. రేవంత్ రెడ్డి పదవిలోకి రావడం కంటే ముందు రైతులంతా మనోళ్ళు అన్నాడట. పదవిలోకి వచ్చిన తర్వాత భూములని గుంజి పారేసి 4 లైన్ వేసి పారేసిందట. ఏ ఊరికయ్యా? కొండారెడ్డిపల్లి ఆయన ఊరికి 4 లైన్ పారేసిందంట. మరి ఆ భూములు తీసుకొని రోడ్లు వేస్తే వాటికి పరిహారం ఇవ్వలేదంట. మరి ఇంత పెద్ద లైన్ ఎందుకే అని రైతులు మరో మొత్తుకుంటా ఉన్నారు. ఇక రైతుల ఆర్ధనాదాలు పట్టించుకునేటువంటి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అసలు ఇల్లు ఉన్నోళ్ళకే ఇస్తున్నారట. ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇచ్చినోళ్ళ పేర్లే రాసిండ్రు, జాబితాలో మా పేర్లు ఎందుకు లేవు? పలు చోట్ల ఆందోళనకు దిగిన ప్రజలు, అధికారులను నిలదీసిన నిరుపేద మహిళలు. ఇక అశ్వరావుపేటలో మంత్రి పొంగులేటిని కలిసేటువంటి యత్నం ఇక చేసిన గుర్రాల చెరువు గ్రామస్తులు.